హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫార్మ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ A అండ్ B ఫ్రమ్ ద ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ నుంచి మనం ABని ఎలిమినేట్ చేయాలి. అయితే ఇక్కడ ఆల్ఫా ఈజ్ కాన్స్టెంట్, ఆల్ఫా ఈజ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్, అంటే ఆల్ఫా అనేది ఒకే వాల్యూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే మేబీ ఎనీ వాల్యూ, ఏబీలు ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఆల్ఫా అనేది ఫిక్స్డ్, అది అట్లనే ఉంటుంది. ఓకే సరే, మరి ప్రొసీజర్ ఏంటి అంటే ఏబీని ఎలిమినేట్ చేయడానికి ఫస్ట్ ఈక్వేషన్ని రాస్తాం. ఆ ఈక్వేషన్ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం బోత్ సైడ్స్, అదేవిధంగా వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అలా చేసిన తర్వాత ఆ ఏ ఎలిమినేట్ అవుతుంది, బి కూడా ఎలిమినేట్ అవుతుంది. ఓకే, సో అంటే మేబీ ఈ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2 ఇంటూ సంథింగ్ లాగా ఉంటుంది, 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, అంటే ఎక్స్ మైనస్ ఏ వాల్యూని కనుక్కుంటాం, అదేవిధంగా వై మైనస్ బిని కనుక్కొని ఆ గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏబీలు ఎలిమినేట్ అవుతాయి. ఓకే, మరి ప్రొసీజర్ చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు z square into cot square alpha. So that is taking as 1, where a and b are arbitrary constants. Small a and small b are arbitrary constants. Okay, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నంబర్ 1ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో పార్షియల్ డెరివేటివ్ with respect to x on both sides, with respect to x on both sides of equation 1. ఓకే, మరి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. సో ఎక్స్తో చేయాలి, ఎక్స్ టర్మ్ ఎక్కడుందో అక్కడ మాత్రమే చేయండి. ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఆ ఎక్స్ మైనస్ ఏ అనేది ఎక్స్ లాగా అనుకోండి. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. అగైన్ దేన్నైతే ఎక్స్ అనుకున్నాం దాన్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి, అంటే ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్కి డెరివేటివ్ అని కాన్స్టెంట్కి 0. ఓకే ఎస్, కాబట్టి సో 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ స్క్వేర్కి 2 ఇంటూ ఎక్స్ మైనస్, అగైన్ ఎక్స్ మైనస్ ఏకి డిఫరెన్షియేషన్ ఎక్స్కి 1, కాన్స్టెంట్కి 0. నెక్స్ట్ ఇక్కడ వై టర్మ్ ఉంది, అవసరం లేదు. ఓకే, నౌ దట్ ఈస్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. జెడ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ వై, కాబట్టి జెడ్ అనేది డిపెండెంట్ వేరియబుల్. సో మీరు కాన్స్టెంట్ అనుకొని 0 రాయకూడదు. సార్ మనం ఓన్లీ ఎక్స్తో చేస్తున్నాం కదా, సో జెడ్ వాల్యూ 0 అట్లా చేయకూడదు. సో జెడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ వై, అందులో వై ఉంది ఎక్స్ ఉంది, కాబట్టి జెడ్ స్క్వేర్కి 2z అవుతుంది. అగైన్ జెడ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో జెడ్ బై డో ఎక్స్ ఇంటూ ఆ కాట్ స్క్వేర్ ఆల్ఫా, అది ఫిక్స్డ్ కాన్స్టెంట్ అని చెప్పాను, అది అట్లనే ఉంటుంది. ఓకే ఎస్, మరి ఇప్పుడు మీరు గమనిస్తే ఇంకా మిగిలింది రాస్తున్నాను. సో 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ 0 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 2z ఇంటూ, ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఈ చాప్టర్లో పి, డో జెడ్ బై డో వై అంటే క్యూ. సో కాబట్టి దీని ప్లేస్లో పిని రాస్తున్నాను, ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, మీరు గమనిస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంకా pz or zp, whatever it is, zp into cot square alpha.
సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 2. ఎక్స్ మైనస్ ఏని కనుక్కున్నాను, మరి మన గివెన్ ఈక్వేషన్లు సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఇదే విధంగా వై మైనస్ బి కూడా కనుక్కుంటాం. ఓకే, ఎస్. సో సిమిలర్లీ partial derivative with respect to y on both sides. Y on both sides of equation 1. ఓకే, మరి y తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. 1 ఇంప్లైస్, చూడండి yతో చేస్తున్నప్పుడు x మనకు అవసరం లేదు, సో దిస్ బికమ్ 0. ఓకే, రాయనవసరం లేదు. మరి ఇది కూడా సేమ్ ఎక్స్ స్క్వేర్ లాగా 2x అవుతుంది. సో 2 ఇంటూ వై మైనస్ బి. అదేవిధంగా ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ వై మైనస్ బి ఈస్ వైకి డిఫరెన్షియేషన్ 1, బి కాన్స్టెంట్, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. ఓకే, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో జెడ్ స్క్వేర్కి డెరివేటివ్ 2z, అగైన్ జెడ్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో జెడ్ బై డో వై ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా అలానే ఉంటుంది. మీరు గమనిస్తే సో 2 ఇంటూ వై మైనస్ బి, 1 మైనస్ 0 అంటే 1, సో ఈజ్ ఈక్వల్ టు 2z డో జెడ్ బై డో వై అంటే ఈ చాప్టర్లో క్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా, 2 క్యాన్సిల్. ఇక్కడ నుంచి y మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూ ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇప్పుడు మనము ఈ x మైనస్ ఏని y మైనస్ బిని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏబీలు ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, సో అదే రాస్తున్నాను. substituting x minus e అంటే ఈక్వేషన్ 2 and 3, ఈక్వేషన్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 1 ఇంప్లైస్, చెప్పండి, x మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే x మైనస్ ఏ అంటే జెడ్పి ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బి అంటే జెడ్ క్యూ ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా, జెడ్ క్యూ ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో జెడ్ స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా ఉంది. ఓకే, మరి ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇది ఎలా ఉంది, ఏ ఇంటూ బి ఇంటూ సి హోల్ స్క్వేర్, ఏబిసి హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ రాయొచ్చు. ఓకే, ప్రతి ఒక్క టర్మ్కి స్క్వేర్ వస్తుంది, అంటే జెడ్ స్క్వేర్ ఇంటూ పి స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్, కాట్ పవర్ 4 ఆల్ఫా, ఎందుకంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, కాబట్టి కాట్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ అగైన్ జెడ్ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఇంటూ కాట్ పవర్ 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా. ఎస్, మీరు గమనిస్తే ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి జెడ్ స్క్వేర్ని అదేవిధంగా కాట్ పవర్ 4 ఆల్ఫాని కామన్ తీయచ్చు. ఓకే, సో జెడ్ స్క్వేర్ ఇంటూ కాట్ పవర్ 4 ఆల్ఫా ఇంటూ ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో జెడ్ స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ ఆల్ఫా అలానే ఉంటుంది. ఇక్కడ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాట్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ కాట్ స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా కాట్ స్క్వేర్ ఆల్ఫా ఉంటుంది. ఆ కాట్ స్క్వేర్ ఆల్ఫా రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే 1 బై కాట్ స్క్వేర్ ఆల్ఫా. 1 బై కాట్ దేనికి రెసిప్రోకల్, టాన్కి రెసిప్రోకల్, కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఆల్ఫా.
ఎస్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పార్షియల్ differential equation. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.